వెల్కమ్ టు షణ్ముఖ కళ్యాణి టాక్స్ ఛానల్. ఈరోజు మనం మన ప్రపంచంలోనే కాదు ఈ భూమి మీదే మొదటి కావ్యంగా చెప్పుకునే రామాయణం కోసం ఈరోజు రామాయణం చదివిన చిన్న పిల్లవాడైన కార్తికేయతో డిస్కస్ చేద్దాం. రామాయణం కోసం ఆయనకి ఏం తెలుసు, రామాయణం యొక్క ప్రాముఖ్యత కోసం, ఇందులోని ఖండాలు, దాని వివరణ కోసం తెలుసుకుందాం. ముందుగా ఈరోజు మొత్తం రామాయణం అనేది వాల్మీకి రాసిన రామాయణం 7 భాగాలుగా రాశాడు. ఆ 7 భాగాల్లో మొదటి కావ్యమైన బాలకాండలో ఈరోజు కార్తికేయతో డిస్కస్ చేద్దాం. కాకపోతే రామాయణం వాల్మీకి రాశాడు, కానీ ఈ ప్రపంచంలో ఆ రామాయణాన్ని అనుసరించి చాలా భాషల్లో చాలా మంది చాలా రకాలుగా అనువదించేటప్పుడు వాళ్ళ సొంత స్టోరీని అల్లేసి రామాయణం యొక్క స్వరూపాన్ని కొంతకాలం మార్చారు. అంటే వాళ్ళు రాసిందే అదే పైనంత విధంగా రామాయణాన్ని మార్చేశారు. కానీ నిజమైన రామాయణం వాల్మీకి రాసిన రామాయణమే మొదట. దానికోసం ఈరోజు డిస్కస్ చేద్దాం. వెల్కమ్ టు కార్తికేయ దిస్ షో. రామాయణంలో మొదటి కాండమైన బాలకాండ కోసం ఈరోజు మీరు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. రామాయణం మొదటగా రామాయణం ఎక్కడ చదివారు, ఎలా తెలుసుకున్నారు, దాని ప్రాముఖ్యత కోసం చెప్పండి. మొదటిగా మనం తెలుసుకోవాల్సింది రామాయణం ఎలా చూడవచ్చు, ఎలా వినవచ్చు, ఎలా చదవచ్చు. రామాయణం చూడడానికన్నా ఒక అర్థం చేసుకోవడం కన్నా చాలా సోర్సెస్ ఉన్నాయి. అంటే వాళ్ళకి అర్థమైనట్టు తెలుసుకోవడానికి టీవీలో చూడొచ్చు, బుక్స్ చదవచ్చు, స్టోరీస్ వినొచ్చు. కానీ అర్థమయ్యేదైతే మనం ఎక్కువ బుక్స్ చదివితే అయితే చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు నేనైతే 70% నాలెడ్జ్ నా బుక్స్ ద్వారా తెలుసుకున్నాను. చాలా పాఠాల్లోని మరియు అవుట్డోర్ అంటే ఆథర్ బుక్స్ చదివి నేను రామాయణం ఎలాగుంటో తెలుసుకున్నాను. మిగతా 30% నా పేరెంట్స్ ఇంకా టీవీ ద్వారా తెలుసుకున్నాను. అంటే ఫ్యాక్ట్స్ కానీ మనకి తెలియని కొన్ని నిజాలు ఉంటాయి కదా, అలాంటివి అయితే నేను టీవీల ద్వారా నేర్చుకున్నాను. మిగతా 70% నాలెడ్జ్ బుక్స్ ద్వారా అయితే నేర్చుకున్నాను. మొత్తం నాకు రామాయణం చదవడానికి మొత్తం బుక్ మీద రిలై అవ్వలేదు, మొత్తం టీవీ మీద రిలై అవ్వలేదు. మొత్తం నేను ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేశానని నేను అనుకుంటున్నాను. ఓకే, రామాయణం మీరు చదివింది బుక్లో చదివింది కొంత, టీవీలో చూసింది కొంత, అవుట్ ఆఫ్ మీ పేరెంట్స్ కానీ మీరు చెప్పింది కొంత. మొత్తానికి రామాయణం అయితే ఎంతో కొంత నాలెడ్జ్ మీరు సంపాదించారు. రామాయణంలో మొదటి కాండమైన బాలకాండలో మొదటిగా రామాయణాన్ని ఎవరు రాశారు, ఎవరు చెప్తే రామాయణం రాశారు, దాని మొదటిగా మనం తెలుసుకోవాల్సింది జ్ఞానంలోని ఎక్స్పర్ట్ అయిన నారద మహర్షి గురించి. నారద మహర్షి ఫస్ట్ వాల్మీకి మహర్షి దగ్గరికి వచ్చి ఒక ఫాదర్ కి సన్ కి ఉండే బెస్ట్ బాండింగ్, బ్రదర్ ని చూసుకునే బాండింగ్, వైఫ్ ని చూసుకునే ఒక బెస్ట్ క్వాలిటీస్ ఉన్న హ్యూమన్ ఉంటాడా అని తను ఇంకా వాల్మీకి నారద మహర్షి ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఉన్నాడు రాముడు, ఉత్తమ పురుషుడు. రాముడు గురించి ఎక్స్ప్లెయిన్ చేసి రామాయణాన్ని అయితే మొదలు పెట్టాడు. ఆ రామాయణాన్ని వాల్మీకి గారు మన బుక్ రూపంలో అయితే చిత్రించారు. రామాయణాన్ని ఇంకో సోర్స్ ద్వారా అయితే మన చాలా క్యారెక్టర్స్ ఉంటారు, కాకభూషణ్ లైక్ క్యారెక్టర్స్ విచ్ దే కెన్ ట్రావెల్ త్రూ టైమ్ అండ్ డైమెన్షన్. దే సా అంటే రామాయణాన్ని వాళ్ళు 1,000 సార్లు 100 సార్లు 1,000 సార్లు చూశారు. వాళ్ళు కనుక డైరెక్ట్ గా వాళ్ళు జ్ఞానాత్మకంగా చూడగలిగి వచ్చి వాల్మీకి చెప్పారు. ఆ వాల్మీకి చెప్పడంతో వాల్మీకి గారు బుక్ రూపంలో అయితే మనకి రాశారు. ఇక్కడ రామాయణంలో ఏదైతే వాల్మీకి రాశారో ఆ వాల్మీకి రాసిన రామాయణం నారద ముని వారు చెప్పిన కొన్ని పాయింట్లు తీసుకున్నారు. అదే విధంగా జ్ఞానేత్రంతో చూడగలిగే కొన్ని క్యారెక్టర్స్ వాల్మీకి చెప్పడం వల్ల ఈ రామాయణం రాశారంటారు. అలా కాదు, ఒక నారద ముని చెప్పిన సోర్స్ వేరు, ఇంకా డిఫరెంట్ క్యారెక్టర్స్ లైక్ కాకభూషణుడు చెప్పిన సోర్సెస్ వేరు. అంటే కొంతమంది లైక్ ఇండియా, శ్రీలంక, ఇండోనేషియా వాళ్ళ స్టోరీస్లోని డిఫరెంట్ క్యారెక్టర్స్ని ఇన్వాల్వ్ చేసి వాల్మీకి ఆ కథని రాశాడు, లేకపోతే సమ్ ఆథర్ ఆ కథని రాశారని వాళ్ళు ఫ్రేమ్ చేశారు. కానీ
నిజమైతే కాకభూషణ్ ఆర్ నారద ముని గారు చెప్పారు. ఇక్కడ ఒక విషయాన్ని మీకు అడగాలి. మన భారతదేశం, ఇప్పుడున్న భారతదేశం వేరు, అఖండ భారతదేశం వేరు. అఖండ భారతదేశం అంటే ఇప్పుడున్న భారతదేశం, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, చైనా, టిబెట్, శ్రీలంక, బంగ్లాదేశ్, మయన్మార్, ఇదంతా అఖండ భారతదేశం. ఈ అఖండ భారతదేశంలో ఏదైతే రామాయణం ఉందో ఆ రామాయణాన్ని వారికి నచ్చిన విధంగా రాసేసుకున్నారు కొన్ని పాయింట్లు. కానీ ఒరిజినల్ రామాయణం వాల్మీకి రాసిన రామాయణమే ఒరిజినల్ రామాయణం. ఆ ఒరిజినల్ రామాయణంలో వారి ప్రాంతాలకు అనుగుణంగా కొన్ని క్యారెక్టర్స్ ని కొన్ని మార్చుకోవాల్సి వచ్చింది వాళ్ళు. దాన్ని ఈ రోజు చాలా మంది చదివే రామాయణంలో అది యాక్చువల్ గా వేరే వేరే దేశాలు కానీ, ఈ ప్రపంచం కొన్ని దేశాలు కానీ కొన్ని పాయింట్లు యాడ్ చేసేసుకొని కొన్ని క్యారెక్టర్ యాడ్ చేసుకోవాలి. కానీ ఒరిజినల్ రామాయణం, వాల్మీకి రామాయణం ఈ రోజు చాలా మంది, తక్కువ మందికి తెలుసు వాల్మీకి. ఈ రోజు మనం ఆ వాల్మీకి రాసిన రామాయణంలో తదుపరికి వచ్చిన రాముడి జననం, దశరథ మహారాజుకి రాముడి జననం ఎలా జరిగింది, ఎలా పుట్టాడు రాముడికి, దశరథ రాముడు ఎలా పుట్టాడు? రామాయణంలోని మనం ఫస్ట్ రాముడి జననం తెలుసుకోవాలంటే మనం అయోధ్య నగరం గురించి తెలుసుకోవాలి. అయోధ్య నగరం అంటే అఖండ భారతంలోని కోసల దేశంలోని సరియు నది పక్కనే, సరియు నది తీరాన అయోధ్య నగరం అనే ఒక మహానగరం ఉండేది. ఆ నగరాన్ని దశరథ మహారాజు అయితే రూల్ చేస్తున్నాడు. దశరథ మహారాజుకి మంచి వెల్త్ ఉంది, పవర్ ఉంది, కానీ తనకి ఒక బాధ ఉండేది, సంతాన ప్రాప్తి లేదు. ఆ ప్రాబ్లం ఎందుకంటే ఒక కర్స్ వల్ల. ఆయన దానికి పుత్రకామిష్టి యాగం అయితే స్టార్ట్ చేశారు. ఆ పుత్రకామిష్టి యాగంలోని వచ్చిన ఫలితం, పూజా ఫలితం ని వాళ్ళ ముగ్గురు భార్యలు సుమిత్ర, కైకేయి, కౌసల్య, వాళ్ళ ముగ్గురికి ఇవ్వడం వల్ల వాళ్ళకి సంతానం వస్తుందని దశరథుడు పూజ చేశాడు. కౌసల్యకి, కైకేయికి ఆ పూజ ఫలితం ఇవ్వడం వల్ల సుమిత్రకి మిగలరు. అప్పుడు కైకేయి ఇంకా కౌసల్య చిన్న పార్ట్, ఆ ఫలం నుంచి ఒక పార్ట్ ఇచ్చారు సుమిత్రకి. అందుకని కౌసల్యకి రాముడు పుట్టాడు, కైకేయికి భరతుడు, సుమిత్రాదేవికి ఒక్కరికి 2 ముక్కలు తిన్న సుమిత్రాదేవికి లక్ష్మణుడు ఇంకా శత్రుఘ్నుడు. అలాగా దశరథ మహారాజుకి 4 సంతానాలు వచ్చాయి. ఆ 4 కూడా స్వయం విష్ణుమూర్తి ఇతర దేవతలు కోరడం వల్ల విష్ణుమూర్తి దశరథుడికి 4 రూపాలుగా పుట్టాడు. అసలు రాముడి జననం దేని తెలుసా? రాముడి జననం అయిపోయింది, కానీ రాముడి జననానికి ఒక కారణం ఉంది. ఆ కారణం ఏంటి చెప్పగలరా? రాముడు జన్మించడానికి కారణం వెనక ఒక చిన్న కథ ఉంది. రావణాసుడు అనే ఒక శివభక్తుడు, ఒక రాక్షసుడు. ఆ శివభక్తుడు బ్రహ్మకి చాలా తపస్సు చేసి వరం కోసం కోరుకున్నాడు. తనకి దేవుళ్ళు ఇంకా ఇతర జీవరాశులు ఎవ్వరూ వాళ్ళని చంపలేరు. కానీ తనకి మానవుల పట్ల చులకన భావన, తనంటే మానవులు ఏం చేయలేరు చులకన భావంతో మానవులు మర్చిపోయాడు ఇంక్లూడ్ చేయడం. అందుకని తన ఘోరాలను చూసి తట్టుకోలేక అందరి దేవతలు వచ్చి విష్ణుమూర్తి దగ్గర ఒక దశరథునికి 4 రూపాలుగా మీరే ఏదైతే రావణాసుడు సంహరించడానికి రాముడు పుట్టాడని మన ఈ కావ్యం ద్వారా తెలుసుకోవాలి, అంతే కదా? రావణాసుడిని సంహరించడానికి రాముడు పుట్టాడనేదే ఒక ఫైనల్ ఆన్సర్. ఓకే. ఈ బాలకాండలో మనం తదుపరికి వచ్చిన రాముడి జననం అయిపోయింది. రాముడు ఎవరి కోసం అయితే ఈ భూమి మీదకి అవతారంగా వచ్చాడు, విష్ణుమూర్తి అవతారంగా వచ్చాడో తెలుసుకున్నాం. కానీ రాముడు తన బాల్యం నుంచి యుక్త వయసుకు వచ్చిన తర్వాత అన్ని విద్యలు నేర్చుకున్న తర్వాత ప్రథమంగా ఎవరితో యుద్ధం చేశాడు, ఎవరి కోసం యుద్ధం చేశాడు అది చాలా. రాముడి మొదటి ఫైట్ ఒక దశరథ మహారాజు దగ్గరికి విశ్వామిత్రుడు
రామలక్ష్మణులకి చైల్డ్హుడ్ నుంచి విద్యను నేర్పించిన గురువు వచ్చి రామ లక్ష్మణుల్ని ఒక ప్రొటెక్షన్ కి కోరుతారు. ఎందుకంటే విశ్వామిత్రుడు హోమము చేస్తుంటే, అంటే పూజ చేస్తుంటే యజ్ఞం. మారీచుడు ఇంకా తాటకి అనే ఆ, రాక్షసుడు వచ్చి ఆ, పూజని డిస్టర్బ్ చేస్తున్నారు. అందుకని చెప్పి రామలక్ష్మణుల్ని కోరాడు. ఆ రామలక్ష్మణుల్ని విశ్వామిత్రునితో పంపించినప్పుడు ఆ, వాళ్ళు కరుస అనే మహానగరం దగ్గర ఆగి అక్కడ విశ్రాంతి తీసుకుంటుంటే అక్కడ తాటకి అనే రాక్షసి వచ్చింది. ఆ రాక్షసిని ఆ, అది అంటే ఆ రాక్షసి ఫీమేల్, ధర్మం బట్టి ఫీమేల్ని హర్ట్ చేయకూడదు. కానీ విశ్వామిత్రుడు ఆ, ఏం చెప్పాడు, ఆ, అది పాటించమని దశరథ మహారాజు స్ట్రిక్ట్ గా చెప్పాడు. ఒక ఫాదర్ చెప్పింది తప్పకూడదని చెప్పి రాముడు ఆ ఫాదర్ అండ్ సన్ ధర్మాన్ని పాటించి తాటకిని వధించాడు. ఇక్కడ క్షత్రి అనేవాడు ఆడవాళ్ళ మీద తన యుద్ధకాన్ని చూపించకూడదు కాబట్టి, ఆడవాళ్ళ మీద ప్రతాపం చూపించకూడదు, ఆడవాళ్ళని సంహరించకూడదు కాబట్టి రాముడు వెనకడుగు వేశాడని అన్నాడు. కానీ ఇక్కడ రాముడు ఏదైతే పితృవాక్య పరిపాలకుడు, రాముడు తండ్రి ఏం చెప్పితే అది ఆజ్ఞ పాటించడానికి తన తండ్రి చెప్పిన విధంగా విశ్వామిత్రుడు వెనకాల వచ్చాడు కాబట్టి గురువు తండ్రి చెప్పిన దాని ప్రకారం తాటకిని సంహరిస్తాడు. అంతేనా? తాటక సంహరిస్తే మొదటి యుద్ధం జరిగింది, తాటక సంహరించడం. అక్కడితో ఆ కార్యక్రమం అయిపోయిందా? అంటే ఆ యజ్ఞం పూర్తి అయిందా లేదా? విశ్వామిత్రుడికి ఇంకా మారీచుడు అనే రాక్షసుని కూడా దాని తర్వాత వధించడం అయితే జరిగింది. తన విద్య నేర్చుకున్న తర్వాత మొదటగా యుద్ధం చేసింది తన గురువైన విశ్వామిత్రుడి కోసం, చంపింది తాటకిని, మారీచుని. ఓకే, ఈ బాలకాండలో తలిపతి కొచ్చును శ్రీరామచంద్రమూర్తి ఏదైతే యజ్ఞం డిస్టర్బ్ చేసిన వాళ్ళందరినీ సంహరించి గురువు గారికి సహాయపడ్డాడు. ఆ తర్వాత సీతను పరిచయం చేసింది ఎవరు? సీత దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం శ్రీరామచంద్రమూర్తికి ఎలా కలిగింది? ఇప్పుడు అది తెలుసుకోవాలంటే మనం విశ్వామిత్రుడు, లక్ష్మణుడు, రాముడు అక్కడికి వెళ్ళడానికి కారణం తెలుసుకుందాం. ఇప్పుడు మిథిలా నగరంలోని ఇంకో మహానగరాన్ని పరిపాలిస్తున్నాడు జనక మహారాజు శివుడు భక్తుడు కాబట్టి తన దగ్గర ఒక అన్బిలోబుల్ బో అంటే శివధనుస్సు ఉంది. ఆ ధనుస్సును చూడటానికి విశ్వామిత్రుడు, రాముడు, లక్ష్మణుడు ప్రయాణం మొదలెడతారు. అలా అయోధ్య నుంచి మిథిలా నగరానికి వెళ్తారు. అక్కడ అంటే ఆ బోని చూసి వాళ్ళు అందరూ చూస్తుంటారు. అక్కడే జనక మహారాజు సీతా స్వయంవరాన్ని అయితే కండక్ట్ చేస్తారు, ప్రకటిస్తారు. ఎవరైతే శివధనుస్సును ఎత్తి చూపిస్తారో వాళ్ళకి సీతని పెళ్లి చేస్తాను. అప్పుడు అందరూ ట్రై చేస్తారు కానీ చేయలేకపోతారు. కానీ రాముడు వెళ్ళేసరికి ఆ శివధనుస్సుని భక్తితోని ఇంకా రెస్పెక్ట్ తోని పట్టుకొని ఆ తాడు టంకాన్ని లాగడం వల్ల ఆ శివధనుస్సు అయితే విరిగిపోతుంది. ఇంకా జనక మహారాజు తన ప్రామిస్ ని నిలబెట్టుకొని సీతని రాముడికి ఇచ్చి పెళ్లి చేస్తారు. రాముడి సీత వివాహం జరిగిపోతుంది. మరి లక్ష్మణుడికి భరతకి శత్రుఘ్నుడికి వివాహం ఎలా జరిగింది? అది కూడా దాంట్లోనే ఉంది స్టోరీ. సీతమాత కి రాముడికి పెళ్ళైనప్పుడు జనక మహారాజు ఉర్మిళాదేవిని లక్ష్మణుడికి ఇచ్చి వివాహం చేశారు. ఇంకా జనక మహారాజు యొక్క తమ్ముడు కుశధ్వజుడిని వాళ్ళ ఇద్దరు కుమార్తెలు శృతకీర్తి, మాండలి వాళ్ళని శత్రుఘ్నుడికి ఇంకా భరతుడికి ఇచ్చి పెళ్లి చేశారు. అంటే ఈ బాలకాండలో రాముడి జన్మ నుంచి రాముడి వివాహం వరకు ఇప్పుడు దాకా మనం డిస్కస్ చేసాం. వాల్మీకి రామాయణంలో మొదటి కాండమైన బాలకాండలో రాముడి జన్మ నుంచి రాముడి వివాహం వరకు డిస్కస్ చేసాం. ఈ కాండం మొత్తానికి వివరంగా అంటే సింపుల్గా 2 మొక్కల్లో ఇప్పుడున్న జనరేషన్కి
ఏం తెలుసుకోవచ్చు. లోని మొత్తం రాముడి పుట్టుక, అయోధ్య నగరం ఇంట్రడక్షన్, జనక మహారాజు, దశరథ మహారాజు మరియు సీత వివాహం మొత్తం డిస్కస్ చేస్తాడు. దాని ద్వారా మనం తెలుసుకోవాల్సింది కొన్ని మోరల్స్ ఉన్నాయి. అంటే ఫస్ట్ మోరల్, ఒక ఫాదర్కి ఇచ్చే రెస్పెక్ట్, అతనికి మాటకి ఇచ్చే విలువ. రాముడు ఆ తాటకి ఫీమేల్ని వధించకూడదు, అంటే యుద్ధ నైపుణ్యం చూపించకూడదు. అయినా తండ్రి మాట తప్పకూడదు. తండ్రి మాట జవదాటకుండా ధర్మాన్ని పాటించి అంటే విశ్వామిత్రుడిని యజ్ఞాన్ని కాపాడాడు. నెక్స్ట్ ఇంకా బ్రదర్స్ రామ లక్ష్మణుల అనుబంధం. రాముడు ఎక్కడుంటే లక్ష్మణుడు అక్కడే ఉంటాడు. లక్ష్మణుడికి రాముడికి ఇంకా ఎలాంటి బాండింగ్ ఉంటదంటే ఇద్దరిని వదలలేరు. రాముడు దేహం లక్ష్మణుడు, అలాంటి బాండింగ్ అయితే రామ లక్ష్మణుల మధ్య ఉంటుంది. నెక్స్ట్ టీచర్ ఇంకా స్టూడెంట్. విశ్వామిత్రుడు టీచర్, ఇంకా రాముడు లక్ష్మణుడు స్టూడెంట్స్ కదా. చిన్నప్పటి నుంచి నేర్పించారు. ఆయన నేర్పించిందే ఇంకా తప్పకుండా నేర్పించిందే అయితే ఫాలో అయిపోయారు. గురుదక్షిణ కూడా తీర్చేశారు. ఎందుకంటే విశ్వామిత్రుడు అడిగిన ఏదైతే గురువుకి శిష్యుడికి విద్య నేర్పారో ఆ గురువుకి ఇవ్వాల్సిన దక్షిణ కూడా ఒక యజ్ఞానికి కావాల్సిన అన్ని పూర్తి చేసి ఆ రాక్షసుని చంపి గురుదక్షిణ కూడా తీర్చేశారు ఈ బాలకాండలో. అంటే మనం ఇప్పుడు రామాయణంలో తెలుసుకోవాల్సింది ఒక దేవుడి కథ కాదు, ఒక తండ్రి, ఒక ఫాదర్ అండ్ సన్ బాండింగ్, బ్రదర్స్ బాండింగ్, టీచర్ అనే స్టూడెంట్, ఇంకా వైఫ్ అండ్ హస్బెండ్ అలాగా ఉంటాయి. వాల్మీకి రామాయణంలో మొదటి కాండమైన బాలకాండ కోసం ఈరోజు కార్తికేయ మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే ఈ బాలకాండ ద్వారా ఇప్పుడున్న జనరేషన్ ఏడు తెలుసుకోవాలని దానికి చాలా వివరంగా కార్తికేయ చెప్పాడు. ఈ ప్రోగ్రామ్ పార్టిసిపేట్ థ్యాంక్స్ కార్తికేయ. ఈ రోజు బాలకాండ కోసం చాలా వివరంగా చెప్పావు. అదేవిధంగా రెండో కాండం ఏంటి? అయోధ్య కాండ కోసం మళ్ళీ మనం డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ కమింగ్.